నువ్వు ఒకటే అడుగు, ప్రభువా నేను నీ బిడ్డను కదా, నేను నీ యందు విశ్వాసం ఉంచిన వాడను, విశ్వాసం ఉంచిన దానను కదా, నేను నీ కోసమే బ్రతుకుతున్నాను కదా, నీ చిత్తాన్ని జరిగిస్తున్నాను కదా, నా ప్రతి విధమైన శోధన ఎదుర్కోవడానికి ప్లీజ్ తండ్రి ఒక అవకాశం ఈ ప్రభువా. అది ఏ శోధనైనా కానీ, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ కష్టమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా నీ పరలోకపు తండ్రి ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూడు. ఆయన అడుగు, ప్రభువా నన్ను అలా ప్రిపేర్ చేయి తండ్రి, నన్ను అలా ట్రైన్ చేయి, నాకు ఆ ట్రైనింగ్ ఇవ్వు ప్రభువా, శిక్షణ ఇవ్వు. ఆయన శిక్షణ ఇచ్చే దేవుడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించగలిగే సమర్థుడు. ఎంత అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ట్రైనింగ్. దావీదు సింహం వెంట పరిగెత్తాడు, ట్రైనింగ్. ఎందుకంటే త్వరలో ఏమవ్వాలి ఇతను? రాజయ్య యుద్ధాలు చేయాలి. ఎలుగుబంటి వెనక పరిగెత్తేలా చేశాడు, ట్రైనింగ్. రాజయ్య యుద్ధాలు చేయాలి, ఒక రాజ్యాన్ని పరిపాలించాలి, ఇశ్రాయేలీయులను సరైన మార్గంలో నడిపించాలి. దేవుడు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు అతను రాజుగా నిలబెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుడు